భారతదేశ వ్యవసాయంలో ఎటువంటి పెనుమార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది? ఏ విధంగా భావితరాలకి పనికొచ్చే విధంగా సస్టైనబుల్ సొల్యూషన్స్ అగ్రికల్చర్‌లో ఎలా తీసుకొని అనుకుంటున్నామన్న విషయం మీ అందరి ద్వారా భారతదేశంలో రైతులకి తెలియజేయడం కొరకు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. గ్రోరో టెక్నాలజీస్ ఒక న్యూ జనరేషన్ థాట్ ప్రాసెస్‌తో ప్రారంభించినటువంటి కంపెనీ అండి. గ్రోరో టెక్నాలజీస్ ఇప్పటి నుంచి రాబోయే భావితరాల్లో మనకు వ్యవసాయంలో జరుగుతున్నటువంటి పెను మార్పులు వాతావరణం ద్వారా కావచ్చు, లేకపోతే వాతావరణంలో జరిగేటువంటి పొల్యూషన్ కారణాల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల జరిగేటువంటి వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారో, ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి కొన్ని కొత్త సొల్యూషన్స్‌తో, కొన్ని కొత్త పరిష్కారాలతోటి, కొన్ని కొత్త సమాధానాలతోటి మీ ముందుకు రావడం జరుగుతోంది భారతదేశ రైతుల కొరకు. మేము ఈ గ్రోవరో వ్యాపారాన్ని స్థాపించి 3 సంవత్సరాలయింది. భారతదేశం మొత్తం మనము ఈ వ్యాపారాన్ని విస్తరించి రైతులకి ఈ సేవలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొన్ని కొత్త పరిష్కారాలను తీసుకొని రావడం జరిగింది. ఆ కొత్త పరిష్కారాలు ఏంటంటే, భవిష్యత్తు తరాలకి మనకు ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు, నీటి కొరత కావచ్చు, అలాగే భూమి యొక్క ఆరోగ్య స్థితి, సారత ఏదైతే ఉందో అది తగ్గుతోంది. దాన్ని పరిష్కరించడానికి కొరకు. అలాగే రైతుకి ఇప్పటిదాకా వ్యవసాయంలో ఆయన వాతావరణ మార్పుల్ని మాత్రమే చూసుకోగలుగుతున్నాడు. వాతావరణ మార్పులతో పాటు రాబోయే భవిష్యత్తులో ఇంకొక 15, 20 రోజుల్లో అతని పొలంలో ఎటువంటి కీటకాలు వస్తాయి, ఎటువంటి తెగులు, ఎటువంటి రోగాలు వస్తాయి, వీటన్నిటిని ఎలా పరిష్కరించుకోవడానికి కొరకు ఈ గ్రోరో టెక్నాలజీస్ పనిచేస్తోంది. వాటి గురించి ఈరోజు మీ ముఖంగా భారతదేశంలో రైతులకు తెలియజేయడం కొరకు ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని పిలవడం జరిగింది. వాటి గురించి వివరంగా మా గ్రోరో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దేవేంద్ర బాబు గారు మీకు ఇంకా వివరిస్తారు. థ్యాంక్ యూ. అయితే శ్రీకాంత్ గారు అన్నట్టు మన భారతదేశ రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన భారతదేశంలో పురుగు మందులకు సంబంధించి ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి, ఎంతో కాలంగా ఉన్నాయి. రైతులకు వాళ్ళ శక్తిని మించి ఎంతో కొత్త టెక్నాలజీస్ అందిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మన భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ఇబ్బందుల్ని ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ కూడా అడ్రస్ చేయలేదు. ఎందుకంటే మేము ఈ ఇండస్ట్రీలో 25 సంవత్సరాల నుంచి ఉన్నాము. మాకు తెలుసు రైతులు లేదా డిస్ట్రిబ్యూటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో. అందులో 2 ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ కూడా దాన్ని తీర్చలేదు. అందుకనే మేము మిగతా భారతదేశం బయటకు వెళ్ళి వేరే దేశాలతో జాయింట్ వెంచర్స్ చేసుకొని కొన్ని కొత్త రకమైన టెక్నాలజీస్ భారతదేశ రైతులకు అందించాలనే ఉద్దేశంతో, భారతదేశం యొక్క రైతులు ఆ ఇబ్బందుల్ని పడకుండా ఉండడానికి వేరే దేశంతో మనము జాయింట్ వెంచర్స్ తీసుకొని ఆ టెక్నాలజీస్ మనము లాంచ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ చూసుకుంటే మనం అందరూ దాన్ని చూస్తూనే ఉన్నాము. టైంకి వర్షాలు పడకపోవడము లేదా వర్షాలు ఎక్కువ రావడం. మనం ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నామో ఈ గ్లోబల్ వార్మింగ్ తోటి మన పంట పొలాలు కూడా అలాగే ఇబ్బందులు పడతాయి. దాన్ని తట్టుకోవడానికి మేము ఈకో బూస్టర్స్ అనే ఒక కేటగిరీని లాంచ్ చేయడం జరిగింది. అందులో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చి ఒక్కొక్క ఛాలెంజ్ని తీరుస్తుంది. కొన్ని ఇందాక మా తరుణ్ గారు ఫ్లావనాయిడ్స్ అన్నాం. ఫ్లావనాయిడ్స్ ఇంతవరకు భారతదేశంలో ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆ ఫ్లావనాయిడ్స్ ఏంటంటే, మనకు రోగ నిరోధక శక్తి మనలో ఎలాగైతే ఉంటుందో పంట పొలాల్లో క్రాప్ కూడా అలాగే రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. దాన్ని పెంచడానికి ఈ ఫ్లావనాయిడ్స్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది. అలాగే చాలా ఉత్పత్తులు ఉన్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి తట్టుకోవడానికి, తర్వాత మంచి దిగుబడులు రావడానికి. ఈ ప్రోడక్ట్స్ని, ఈ టెక్నాలజీస్ని మనం వేరే దేశం నుంచి మన భారతదేశంకు తీసుకొచ్చి మన భారత రైతులకు పరిచయం చేయడం జరుగుతుంది. అలాగని ఇప్పుడు ఏదైనా కొత్త టెక్నాలజీలు వస్తే చాలా ధరలు ఎక్కువ ఉంటాయి. మన రైతులు దాన్ని అందుబాటు ధరలో ఉండలేదు. మా గ్రోవర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, రైతులకు మంచి ఉత్పత్తులు, కొత్త టెక్నాలజీలు అందుబాటు ధరలో ఇస్తే దాన్ని ఉపయోగించి రైతులు లాభపడతారనే దాంతోటే మేము మా ప్రయత్నం. అలాగే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే టైంకి వర్షాలు పడవు, లేదా వర్షంకి మధ్యలో 15-20 రోజులు గ్యాప్ వస్తుంది.
ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పంటలు అనేటివి ఎండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే రైతుల దగ్గర నీళ్ళు ఇచ్చే అవకాశం చాలా వరకు ఉండదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితులు, ప్లస్ మన వాతావరణం మీదే ఆధారపడవలసి వస్తుంది. మా దగ్గర ఒక టెక్నాలజీ ఉందండి, బయట దేశం నుంచి తీసుకొచ్చాము. ఆ ఉత్పత్తిని వాడగలిగితే రైతు ఆ పంట పొలాల్లో 15 రోజులు 20 రోజుల వరకు నీళ్లు అవసరం లేదు. నీళ్ళు లేకున్నా కూడా ఆ పంట తట్టుకోగలదన్నమాట. అటువంటి టెక్నాలజీ ఇండియాలో ఇంతవరకు ఎవరు తీసుకురాలేదండి. అది కూడా కెమికల్ కాదు, న్యాచురల్ ప్రోడక్ట్ అది. అన్ని ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్స్, పేటెంట్స్ కేవలం గ్రోవెర్కే ఉన్నాయి అవి. అటువంటి టెక్నాలజీస్ తీసుకొచ్చి మన భారతదేశ రైతులకు మేము అందించడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రైతు ఏం చేస్తాడంటే జనరల్గా ఏదైనా కీటకాలు వస్తాయనో లేదా రోగం వస్తుందనో ఆయన పాస్ట్ లెర్నింగ్స్ ప్రకారము పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. సపోజ్ అది రాకపోయింది అనుకోండి, అప్పుడు తనకు లాస్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ కాకుండా మన ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. అది దాని గురించి మనము ఒక అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఇది మొట్టమొదటిసారిగా గ్రోవెర్ ఒకటి లాంచ్ చేయడం జరుగుతుందండి. ఇది ఈ అప్లికేషన్ వల్ల రైతు తన పొలంలో వచ్చే 15 రోజుల్లో ఎటువంటి కీటకాలు వస్తాయి, ఎటువంటి రోగాలు వస్తాయి, ఎటువంటి కలుపు వస్తుందని తను తెలుసుకోగలడు. ఇటువంటి టెక్నాలజీని ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు. ఈ టెక్నాలజీ మీద మేము ఎంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. కానీ మన రైతులకు అది లాభపడుతుందన్న ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మా ఛానల్ పార్ట్నర్స్, మా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనము ఇది కాంప్లిమెంటరీ సర్వీస్గా ఇవ్వబోతున్నాం ఈ సంవత్సరం. దాంతో రైతులు వాళ్ళకు వచ్చే పంటలో వాళ్ళ ఊళ్ళో ఎటువంటి వాతావరణం వచ్చే 15 రోజుల్లో ఉంటుంది, ఎటువంటి కీటకాలు వస్తాయి, ఎటువంటి రోగాలను వస్తాయి తెలుసుకొని వాళ్ళ పంటలను అలాగే రక్షించుకోగలరనే ఉద్దేశంతో మనం ఈ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఈ టెక్నాలజీ యొక్క పేరు వచ్చి గ్రో ఐఎక్స్ అండి. ఇది కేవలం గ్రోవెర్తో ఉంది. ఇది పేటెంటెడ్ టెక్నాలజీ, నాసా ద్వారా మనము ఇది తీసుకురావడం జరిగింది. అలాగా కొత్త మేము ఇంతటితోటి ఆగదలుచుకోలేదు. ప్రపంచంలో ఎటువంటి టెక్నాలజీ ఉన్నా అది భారతదేశం రైతులకు ఉపయోగపడుతుంది అంటే అది ఖచ్చితంగా మేము తీసుకొచ్చి భారతదేశ రైతులకు అందించడం జరుగుతుందండి. అలాగా ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. వచ్చే ఫ్యూచర్లో కూడా ఇటువంటి టెక్నాలజీస్ మీరు గ్రోవెర్ ద్వారా చూడవచ్చు. మిమ్మల్ని కూడా పిలిచి ప్రతిసారి ఇలాగే తెలియజేయడం జరుగుతుంది. రైతులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాలంటే మా గ్రోవెర్ యొక్క ఎంప్లాయీస్ ప్రతి చోట ఉన్నారండి. మా గ్రోవెర్ ఎంప్లాయీస్ భారతదేశంలో ఎక్కడైతే ముఖ్య పంటలు ఉన్నాయో ప్రతి చోట ఉన్నారు. మా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వచ్చి గ్రోవెర్ యొక్క ఈ టెక్నాలజీ ఉంది, మాకు కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తారు. మేము వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మీ పంట ఎప్పుడు మీరు సోయింగ్ చేశారు, అది తర్వాత కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, జియో స్పెసిఫిక్ డీటెయిల్స్, అవి ఎంటర్ చేయగలిగితే సెకండ్స్లో మీ పంటలో వచ్చే 15 రోజుల్లో ఎటువంటి కీటకాలు వస్తాయి, ఎటువంటి తెగుళ్ళు వస్తాయి, అది మీ చేతిలో మీ మొబైల్లో కనపడుతుంది. రైతుకి ఏం కావాలండి, ఎవరికైనా మంచి దిగుబడి కావాలా? దిగుబడి రావాలంటే అతనికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. వాతావరణం సహకరించకపోవచ్చు, కొత్త రకమైన కీటకాలు రావచ్చు, లేదా కలుపులు కొత్త రకంగా రావచ్చు, పురుగు మందులు స్ప్రే చేసిన కీటకాలు కంట్రోల్ అవ్వకపోవచ్చు, కొత్త రకాల తెగుళ్ళు రావచ్చు. వీటన్నిటి మీద మేము పనిచేసి అల్టిమేట్గా రైతుకు మంచి దిగుబడి రావాలి. ఎవరు ప్రయత్నించినా కానీ రైతుకు మంచి దిగుబడి వస్తే చాలు. మంచి దిగుబడి, పెట్టిన పెట్టుబడి మీద రాబడి ఎక్కువ. ఈ 2 అంశాల మీదే మా పని జరుగుతుంది. ఒకటి, సోషల్ మీడియాలో కూడా దీన్ని మనము ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త జనరేషన్ రైతులు వస్తున్నారు, యంగ్ జనరేషన్స్ వస్తున్నారు, వాళ్ళు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు. అందులో కూడా మనము దాని ద్వారా కూడా మనము అందించడం జరుగుతుంది. రెండవ మాధ్యమం వచ్చి మా డిస్ట్రిబ్యూటర్లు ప్రతి ఏరియాలో ఉన్నారు. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మేము వాళ్ళ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే ఐఎండి సర్టిఫైడ్ అప్లికేషన్ అండి. ప్లస్ ఇందులో నాసా సపోర్ట్ కూడా ఉంది. మేము పోయిన సంవత్సరం దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని
మన భారతదేశంలో ముఖ్య ప్రాంతాల్లో టెస్ట్ చేయడం జరిగింది. మా అనుభవం ప్రకారం ఇది 95 నుంచి 99% అక్యురసీ ఉందండి.